హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే మరొక చోట ఇందిరమ్మ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందిరమ్మ L1కి సంబంధించి చూసుకోవచ్చు. లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది వచ్చేసి గద్వాలకు సంబంధించిన లిస్ట్. మనం ఆల్రెడీ చెప్పాను నేను నిన్ననే. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిహెచ్ఎంసీ అలాగే కొన్ని మున్సిపాలిటీలు తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో లిస్టులు అయితే రిలీజ్ అయిపోయాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. మీకు కూడా జిహెచ్ఎంసీ లిస్ట్ కూడా త్వరలోనే L1కి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. L2 మాత్రం కొద్దిగా టైం అనేది పడుతుంది. ఎందుకంటే L2కు డబుల్ బెడ్రూమ్ లేదా స్థలంతో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తే ఎలా లబ్ధిదారులకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుందని చెప్పేసి మనకైతే సమాచారం. ఎందుకంటే అందరికీ పంపిణీ చేయాలంటే గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లేవు కాబట్టి మరి వీళ్ళకు ఎలా చేస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, ఎలా చేస్తే వీళ్ళు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో కొంచెం టైం అనేది తీసుకొని అధికారులతో చర్చలు అయితే చేస్తున్నారని చెప్పేసి మనకైతే సమాచారం. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ L1కు సంబంధించి లిస్ట్ ఏదైతే ఉందో అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇంకా అంటే ఈ సూపర్ చెక్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ మాత్రం ఈ లిస్ట్ అయితే రిలీజ్ అవుతలేదు. లిస్ట్లో ఎవరికైతే పేరు వస్తుందో వారికి తర్వాత ఈ ఎవరైతే లిస్ట్ సీరియల్లో ఉంటారో సీరియల్ నెంబర్లో అందులో కొంతమందికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ అట్లా ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. అందరికీ ఈ లిస్ట్లో నేమ్ వచ్చినంత మాత్రం అందరికి ఒకేసారి అయితే ఇల్లు రాదు. ఇట్లా కొందరికి ఇచ్చుకుంటూ వెళ్తుంది కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది అందరికీ ఇందిరమ్మ ఇల్లు L1లో రావాలంటే. ఎందుకంటే ఈ స్థలంతో కూడిన 5 లక్షలు ఏమో L2 వాళ్ళకి అని చెప్పేసి L1లో ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో చూసుకున్నప్పుడు కూడా మనము L1కు తప్ప L2కు సంబంధించి కూడా ఎలాంటి లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. కొన్ని గ్రామాల్లో L2 లిస్ట్ రిలీజ్ చేశారు కానీ వారికి డబుల్ బెడ్రూమ్లు కొన్ని విలేజ్లో లేవు కాబట్టి వాళ్ళకు కూడా మరి ఎక్కడ స్థలం ఇవ్వాలి, వాళ్ళకి స్థలం ఇస్తే ఎక్కడ కట్టియాలి అనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా కొద్దిగా టైం అనేది పడుతుంది. కేవలం L1లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి ఇప్పటికి చాలామంది అయితే మంజూరు పత్రాలు అయితే తీసుకున్నారు. ఈ థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు. ఇప్పుడు ఓన్లీ కేవలం ఫస్ట్ సెకండ్ ఫేజ్కు సంబంధించి మాత్రమే ఈ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ లిస్ట్కి సంబంధించి చాలామంది అడుగుతున్న డౌట్. కొద్ది రోజులు వెయిట్ చేయండి, అందరికీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది L1లో. మరికొంతమంది ఎవరైతే L2లో ఉన్నారో మీరైతే ఇంకా ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అంటే గత ప్రభుత్వం ఇల్లు ఎలా కట్టించింది అలా కట్టివ్వాలా, లేకపోతే స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, వీళ్ళకి స్థలం ఎక్కడిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంలో వీళ్ళైతే మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులతో కూడా చర్చలు అయితే జరుపుతున్నారని చెప్పేసి మనకైతే సమాచారం. దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.